కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి గారి దగ్గర నుంచి. అవును. కానీ ఈ అంశంలో ఒక ఇన్సిడెంట్ ఇది ఇప్పుడు నేరం నిరూపణ కాలేదు కాబట్టి నిందితుడే, బట్ ఇందులో కళ్ళ ఎదురుగుండా జరిగినటువంటి ఉదంతం. ఇప్పుడు అత్యాచారం కేసులు అన్ని చోట్ల మర్డర్లు చేయమంటలేదు, ఎన్కౌంటర్ చేయమంటలేదు పబ్లిక్. ఎక్కడైతే క్రూయల్ హింస జరుగుతుందో ఆడపిల్ల పట్ల అలాంటి చోట మిగతా వాటిలో శిక్షించమంటారు, వీటిట్లో ఎన్కౌంటర్ చేయమంటారు. క్రూరమైన హింస ఇప్పుడు లైక్ నిర్భయ కేసు ఏంటి, మర్మాయువాల్లో ఐరన్ రాడ్లు దించినటువంటి రాక్షసత్వాన్ని తట్టుకోలేకపోయింది దేశవ్యాప్తంగా. ఆ దిశ కేసులో ఏంటి, అలాంటి దుర్మార్గపు చర్యలు చేశారు కాబట్టి తట్టుకోలేకపోయారు. అలాంటప్పుడు ఎన్కౌంటర్ అంటారు కానీ ప్రతి దీంట్లో అనరు. అట్లాగే ఇక్కడ ఈయన ఒక ఇష్యూని తీసుకున్నప్పుడు ప్రతి అంశాన్ని ఒకే కోణంలో కాకుండా ఇలాంటి అంశాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన ఆర్భాటం, అది ఒక రకంగా నెగిటివిటీని పెంచుకోవడం అవుతుంది. వీళ్ళే ఇక రేపు జెన్యూన్ కేసు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతేలేరా అని వీళ్ళు ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది అక్కడ. అంటే అనవసరంగా అసలు పరామర్శ చేసి తప్పు చేశారు. ఇంకొకటి పరామర్శ చేయగలిగారా? అక్కడ నుంచి విశాఖపట్నం నుంచి ఆడికి వెళ్ళడానికి అదే సిద్ధరార్థంకి వెళ్ళాడు వచ్చాడు అన్నట్టు వెళ్ళారు, కానీ జైల్లోకి వెళ్ళి పరామర్శించలేకపోయారు. టైం కనీసం ఆ టైం కన్స్టెంట్. ఇప్పుడు ఇదే నామినేషన్ వేయడానికి వెళ్తారు, ఇట్లాగే జనసందోహం ఉంటది, మానేసి కూర్చుంటారా? పర్లేదు మన కుర్రోళ్ళే మన నామినేషన్ అయిపోతే ఏమవుద్దని. ఖచ్చితంగా ఆ టైంకి అయితే అవసరమైతే అందరినీ తోసేసుకుని వెళ్తారు కదా. ఇది కూడా 4ంటికి అట్ట వెళ్ళిపోయి అన్న నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం ఆగండి.